స్వయం సేవకులు సమాజ సంక్షేమానికి మూలకారకులు అని ఆర్ఎస్ఎస్ ఏపీ సహప్రాంత కార్యవాహక నేత శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల ఉత్సవాల సందర్భంగా విశాఖ సాగర తీరంలో ఘోష్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు స్వయం సేవకులు. విశాఖ పోర్ట్ స్టేడియంలో ఆర్ఎస్ఎస్ మహానగర సాంఘిక కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఘోష్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు స్వయం సేవకులు. బౌద్ధిక్లో ముఖ్య వక్తగా పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ ఏపీ సహప్రాంత కార్యవాహ శ్రీనివాసరెడ్డి. ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల ఉత్సవాలు చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ధర్మానికి హాని జరిగినప్పుడు మన కర్తవ్యాన్ని గుర్తించాలని గీత చెప్పిందన్నారు. ధర్మరక్షణ కోసం ఆర్ఎస్ఎస్ 100ఏళ్లుగా పనిచేయడం గర్వంగా ఉందని తెలిపారు. దేశభక్తి, సంస్కృతిపై ప్రతి ఒక్కరికి నిష్ట ఉండాలని చెప్పారు. మన సంస్కృతి, సాంప్రదాయాల విషయంలో దేశానికి పూర్వ వైభవం తీసుకురావాలన్నారు. తనకు జన్మనిచ్చిన దేశం కోసం తానే పాటుపడాలి. ఇదే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అన్నారు. దేశం మనకేమిచ్చిందనేది కాదు, దేశం కోసం మనమేమిచ్చామనేది ముఖ్యమని చెప్పారు. ధర్మరక్షణ, దుష్ట శిక్షణలో ఆర్ఎస్ఎస్ ముందు ఉంటుందన్నారు. హిందువుల ఐక్యత, దేశ రక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని సూచించారు. ధర్మరక్షణతోనే ప్రపంచ శాంతి సాధ్యమన్నారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు. మనది వసుదైక కుటుంబం అని, ఇతర ప్రాణుల పట్ల ప్రేమ, కరుణ ఉండాలని సూచించారు. ఇప్పుడు మనుషుల్లో ద్వేషం, అసూయ, అహంకారం పెరుగుతున్నాయన్నారు. 3వ ప్రపంచ యుద్ధం వస్తుందన్న పరిస్థితుల నేపథ్యంలో శాంతి, కరుణ, ధర్మం ఉండాలని హిందుత్వంతోనే సాధ్యమన్నారు.